సీరియస్లీ వర్త్ మామా వర్త్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. హాయ్, నువ్వు ఎవరువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. వాటర్ ఫాల్స్ మధ్యలో అంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారిలో ఒక ప్లేస్లో, అడవి లాంటి ప్లేస్లో మా కార్ ఆగిపోయింది. అయిందా? బాగైందా? ఈరోజు మనం దూత్ వాటర్ ఫాల్స్ ఒక నిమిషం చూస్తాము. నాకు దాని పేరు కూడా మర్చిపోయాను యాక్చువల్గా. దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో యాక్చువల్గా దాకా నేను కార్ రెంట్కి తీసుకున్నాను కదా, బట్ ఈరోజు ఐ రియలైజ్డ్ అనమాట, డ్రైవ్ చేస్తే అలసిపోతున్నానని చెప్పేసి ఏకంగా కార్ మాట్లాడేసుకొని వెళ్తున్నాను. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ నేను ఇంతవరకు చూడలే గోవా వచ్చినాక. సో ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుందో ఏంటో. కొన్ని వీడియోస్ చూసారనమాట, రియాలిటీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి. అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ బాగుంటుంది, రియాలిటీ బాగుంటుంది అని చెప్పేసి. బట్ మనకి వెళ్తే తెలుస్తుంది కదా, సో వెళ్ళిపోదాం. చలో ఇక లెట్స్ స్టార్ట్ దూద్సాగర్. యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్తున్న రూటు పంజం అనమాట, ఓల్డ్ గోవాకి వెళ్ళే దారిలో. ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉన్నలాగా కేబుల్ బ్రిడ్జ్ కూడా ఉంది, చూపిస్తాం. మొత్తం కూడా మనకి ఎట్లా ఉందంటే లైక్ మబ్బులు పట్టితే ఎట్లా మంచి వస్తే ఎట్లుంటుంది అట్లా ఉంది. మనకి సైడ్స్ కొండలు చెట్లు అన్నీ ఏం కనిపించకుండా. సో అక్కడ కనిపిస్తుంది మీకు కెసినో. సో ఏంటంటే ఈ వే నుంచి మనం వెళ్ళాలి. మేము ఓల్డ్ గోవాకి వెళ్ళింది కూడా ఇటు సైడే అనమాట. సో ఇప్పుడు కూడా ఈ వే నుంచే వెళ్ళాలి. యాక్చువల్గా నేనుండే ప్లేస్ నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ 2.5 hours. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది, కానీ కొంచెం నేను లేచి రెడీ అయ్యేటప్పటికి కొంచెం 7 అయింది. సో స్టిల్ ఇంకా జర్నీలోనే ఉన్నాము. లైక్ ఇంకెంత టైం పడుతుందో చూడాలి. కిतना టైం लगता భయ్యా? ఇంకా 1.5 hour. ఇంకా 1.5 hour పడుతుంది అనమాట జర్నీకి. చూద్దాం. టుడే ఐఎమ్ నాట్ డ్రైవర్, బట్ వ్యూ అయితే చాలా బాగుంది బై రోడ్. అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడికి మనం బై రోడే వస్తాము. బై ఛాన్స్ మనం రోడ్ రాకుండా మనము ట్రైన్లో కూడా వ్యూ కనిపిస్తుందని విన్నాను. నెక్స్ట్ టైం ట్రైన్లో ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాపర్గా అంటే లైక్ సరిగ్గా చూడకపోయినా, అంటే ఇంకొకసారి చూడాలనిపించినా ట్రైన్లో ప్లాన్ చేసుకుంటా. మధ్యలో అంటే వాటర్ ఫాల్స్కి వెళ్తున్న దారిలో ఒక ప్లేస్లో, అడవి లాంటి ప్లేస్లో మా కార్ ఆగిపోయింది. అయిందా? బాగైందా? సో ఇప్పుడు ఏం చేయాలి? నాకు కార్ ఆగిపోతే నాకు 0% నాలెడ్జ్, సీరియస్లీ 0. దట్స్ వాట్ మనం చూస్తూ ఉండాలి, అలా ఎప్పటికీ స్టార్ట్ అవుతుందో చూడాలి. సో నడి రోడ్డు మీద మా కార్ అయితే ఆగిపోయింది. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఒక రీల్ చేశాను. సో ఏం చేయలేము కదా, అండ్ అసలు ఏంటి ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు ఆగిపోయింది అని వెతుకుతుంటే పెట్రోల్కి బదులు డీజిల్ కొట్టారనమాట వాళ్ళు. సో ఆయన అయితే డ్రైవర్ అయితే వెళ్ళారు వాళ్ళతో కూడా పెట్టుకోవడానికి. బట్ మేమైతే ఇట్లా నడి రోడ్ మీద ఆగి డాన్స్ చేసుకుంటూ కాస్త నేచర్ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఈ డ్రెస్ నేను గోవాలో బై చేశాను. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్. నేను చాలా వీడియోస్ చెప్పాను, బ్లాక్ అండ్ వైట్ నాకు చాలా ఇష్టం. సో అలానే ఇక్కడ చాలా డ్రెస్సెస్ షాపింగ్ చేశాను. నేను యాక్చువల్గా సబ్స్క్రైబర్స్ని నా గిఫ్ట్లతోటి కొనను, కానీ నా ప్రేమతో కొంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోవాలో చాలా డ్రెస్సెస్ షాపింగ్ చేశాను. వాటిల్లో నుంచి ఒకటి నన్ను బాగా ఇష్టపడే ఒక సబ్స్క్రైబర్కి పంపిస్తాను. లైక్ అది నాకు నచ్చిన వాళ్ళకి. యాక్చువల్గా మీ టేస్ట్ వేరుంటుంది, నా టేస్ట్ వేరుంటుంది.
కానీ నాకు నచ్చిన వాటిల్లో ఒకటి పంపిస్తాను. బట్ మీరేం చేయాలి అంటే దాన్ని నాకు కొంచెం మీరు వేసుకున్నప్పుడు నాకు దాన్ని కొంచెం పిక్ తీసి పెట్టండి. డెఫినెట్గా ఒకరికి మాత్రం గోవా నుంచి తెచ్చిన డ్రెస్లో ఒక డ్రెస్ ఇస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ డ్రెస్ నచ్చితే కామెంట్ చేయండి. ఇదైనా సరే ఇచ్చేస్తాను. అంటే మీరు వేసుకుంది కదా అంటారేమో, చాలా నీట్గా ఉంటాం. సో మీకు మంచిగా వాష్ చేసి ఐరన్ చేపించి పంపిస్తాను. ఇది కావాలి అన్నా, లేదంటే నాకు కొత్త డ్రెస్సే ఇస్తాను యాక్చువల్గా, ఒకవేళ మీకు ఇది నచ్చితే. ఇఫ్ ఇన్ కేస్ ఫైనల్లీ కార్ చేంజ్ అయ్యాం. సో ఆ కారు చెప్పాను కదా, మేము అనుకున్నదే కరెక్ట్ అయింది. ఏంటంటే పెట్రోల్ అయితే డీజిల్ కొట్టేశారు. సో ఇంకో కారు వచ్చింది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. సో ఇంకో కార్లో వెళ్ళి రావడం, ఏం చేయలేం, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ ఈ కార్ నాకు బాగా నచ్చింది. దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఏదో లోపల టికెట్ అంట 2 hours పడుతుంది అంట లోపల. చూద్దాం, వెళ్తే కానీ తెలియదు కదా, ఎక్స్పెక్టేషన్స్ విత్ రియాలిటీ. ఇక్కడ మనకి ఇవ్వరు. సో ఆన్లైన్ మనం ఈ .comలోకి వెళ్ళి dudhsagar.com.comలోకి వెళ్ళి మొత్తం మన టికెట్స్ అక్కడి నుంచి చేసుకోవడం బెస్ట్. సో యాక్చువల్లీ ఇక్కడ మీరు రావాలంటే మాత్రం కంపల్సరీ క్యాష్ క్యారీ చేయాలి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నో ఫోన్పే, నో కార్డ్, ఓన్లీ క్యాష్. సో క్యాష్ తీసుకొని జాకెట్స్ అన్ని జీప్లో ఎక్కించుకెళ్తారు చుట్టప్పుడు. ఇక్కడ నుంచి మనల్ని జీప్లో తీసుకెళ్తారు. జీప్ అంటే కార్ కాదు, జస్ట్ ఇట్స్ కార్. वाटर फॉल्स और फॉरेस्ट एंट्री के लिए टिकट. ओके, आपको एटीएम कार्ड से पे करना पड़ेगा. हाँ पर पर्सन 100 रुपीज पर है. ओके, ये जंगल है. हाँ, पूरा वाइल्ड लाइफ. ओके, अभी रिवर आएगा नदी. हाँ, जंगल बुक मतलब ये जंगल मतलब पहले एलिफेंट राइड, एलिफेंट सफारी करता था. हाँ, कितना वो रोप क्लाइंबिंग अभी वो बंद कर दिया. बंद कर काई को? मतलब वो अभी पहले कॉर्नर ज़्यादा था ना. ओके, रसिया का ओके, रसिया भी कम हो गया और अभी एलिफेंट राइड भी पूरा बैन कर दिया ना. हाँ, इसी के कारण ఇదంతా వాటర్ ఫాల్స్లో నుంచి వచ్చే వాటర్ అనమాట. వాటర్ వావ్ వావ్. మనకి ఇది మొత్తం వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ అనమాట. సో ఇది అక్కడ ఇదంతా ఒక రోడ్స్ అన్నీ దీన్ని అస్సలు బాగాలేవు, అంటే ఇట్లనే ఉంటాయి అనుకుంటా. మేబీ ఎవరికి వాళ్ళకి సపరేట్గా మనం జీప్ మాట్లాడుకోవచ్చు. సో జంగల్ అడవిలోకి తీసుకెళ్తారనమాట. మనకి రోడ్స్ అయితే అంటే మనం ఏమి హైవేలు కావు కాబట్టి ఎట్లా ఉన్నాం అడ్జస్ట్ వెళ్ళిపోవాల్సిందే. సో బాగుంది, వెళ్తున్నప్పుడు వే అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఒక దగ్గరేమో క్యాష్ కావాలంటారు, ఒక దగ్గరేమో ఏటీఎం అంటారు. ఏటీఎం లేకపోయినా కష్టమే, క్యాష్ లేకపోయినా కష్టమే. ఇక్కడ మళ్ళీ ఫారెస్ట్ ఎంట్రీకి per head 100 rupees అంట. చాలా కమర్షియల్గా దోచుకుంటున్నారు. ఇక్కడ ఏటీఎం కార్డ్. ఇవన్నీ వాటర్ ఫాల్స్లో నుంచి వాటర్ అనుకుంటా, కనిపిస్తుంది కదా, వాటర్ ఫాల్స్లో నుంచి వచ్చే వాటరే అనుకుంటా. ఫైనల్గా అయితే దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ టికెట్స్ తీసుకున్నాం. బట్ చాలా కమర్షియల్గా ఉంది. డబ్బులు అయితే ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా కావాలన్నమాట. తేజస్వి అదనమాట విషయం. సో ఆయన ఐడి ప్రూఫ్ పక్కా ప్రూఫ్లో పంపిస్తాను లోపల గడవలోకి. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా కామ్గా బాగుంది. ఇక్కడ ఒక ఫోటో కూడా దిగచ్చు, తీసేవాళ్ళం ఉంటే మంచిగా చెట్టుకి ఇట్లా అనుకుని. కోతులు అసలు ఎంత క్యూట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అక్కడ రెండు. వా కొట్టుకుంటున్నాయి. అదటి ఇది వెళ్ళిపోయింది. ఇక్కడ ఒకటి వచ్చింది. ఫైనల్లీ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం.
మార్నింగ్ అయితే ఎలుగుబంట్లు కనిపిస్తాయంట. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో షూట్ మొత్తం మనకి ఇక్కడే జరిగింది అనమాట. షూట్ మొత్తం కాదు, కొంచెం పార్ట్. మొత్తం జంగల్. యాక్చువల్గా మనకి ఆ ఫారెస్ట్ స్టార్టింగ్ మనం తీసుకున్న టోల్ దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ దాకా 12 కిలోమీటర్స్ పడుతుంది అనమాట. 12 కిలోమీటర్స్ మనం ఇట్లా అప్ అండ్ డౌన్స్లో వెళ్తూనే ఉండాలి కుస్తీ పాటలు. రోడ్స్ అయితే ఓ మై గాడ్. ఇవన్నీ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్. काजू काजू का काजू हाँ, ये सामने वाला बड़ा है ना काजू एंड काजू. అయితే వాటర్ ఫాల్స్కి వచ్చాము. మనకి ఇదిగోండి ఈ లైఫ్ జాకెట్ ఒకటి ఇచ్చారు. ఈ లైఫ్ జాకెట్ ఒకటి మనం వేసుకొని లోపలికి వెళ్ళాలి. మనకి మన వెహికల్స్ అనేవి అవైలబుల్లో ఉండదు, వీళ్ళ వెహికల్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో మన వెహికల్స్తో రాకూడదంట, బట్ బై వాక్ కూడా రావచ్చు. కాకపోతే గైడ్ కంపల్సరీ కావాలట. మేమైతే చూసారు కదా జీప్లో వచ్చాము. అండ్ ఫైనల్గా ఏంటి అంటే జీప్లో రావడం పక్కన పెడితే అమ్మో అసలు మొత్తం అంతా ఘాట్ రోడ్స్ కదా చచ్చిపోయాం యాక్చువల్గా మొత్తం గుంతలకి. ఇవన్నీ మనం పెట్టేసేసుకొని బట్ మధ్య మధ్యలో మనకి కొంచెం ఒక దూరంలో వాటర్ ఫాల్స్ కనపడింది. ట్రైన్లో అయితే మనకి బాగా కనిపిస్తుందంట. ఇక్కడ మంకీస్ ఉన్నాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయట మార్నింగ్ టైంలో. అండ్ 3:30కి క్లోజ్ అవుతుంది. చలో వెళ్ళిపోతాం. సో ఫైనల్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా లైఫ్ జాకెట్స్ వేసుకొని వీఆర్ రెడీ టు గో. ఓ మొత్తం అంతా కిందకి వెళ్ళడానికి కూడా ప్లేసెస్ ఎట్లా ఉన్నాయి చూసారా. మనకి స్టెప్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో స్టెప్స్ దిగుకుంటూ వెళ్ళాలి. మనకి స్టెప్స్ చాలా బాగున్నాయి. అబ్బో చూపిస్తాను స్టెప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే అది చూడు. మొత్తం మనకైతే ఇలా స్టెప్స్ ఉన్నాయి చూసారు కదా, ఇలా స్టెప్స్ ఉన్నాయన్నమాట మనకి. అండ్ కొండరాళ్ళు మొత్తం ఇవన్నీ కొండరాళ్ళు కాబట్టి జంగల్ కదా. సో కొండరాళ్ళు చూసి వెళ్ళాలి. చూసారు వాటర్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మొత్తం మనకంతా ఇలానే ఈ దాంట్లో నుంచి వెళ్ళాలన్నమాట మనం. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉందన్నమాట. ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంది, క్యూట్గా చూపిస్తున్నా. అయ్యా ఇదిగోండి చూసారా అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సీరియస్లీ వర్త్ మామా, వర్త్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఫైనల్లీ వి ఆర్ అరైవ్డ్ టు బ్రిడ్జ్. చాలా బాగుంది వాటర్ కూడా. ట్రైన్ సౌండ్ అనిపిస్తుంది చూసారా, ట్రైన్ వస్తున్నప్పుడు ఇటు నుంచి వస్తుంది అనమాట ట్రైన్ కూడా. సో ఇట్స్ వర్త్ అని చెప్పచ్చు. చూసారు కదా వాటర్. ప్లీజ్ నాట్ ఫీడ్ యానిమల్స్కి ఫుడ్ పెట్టకూడదు ఉంది. అలా పెట్టకూడదు మన ఫుడ్ వాటికి. మంకీస్కి కూడా పెట్టకూడదు అంటే ఇక్కడ.
ట్రైన్ సౌండ్ అంటే భయంకరంగా అనిపిస్తుంది. ఐఎమ్ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు ట్రైన్లో వస్తానా అని. మంకీ వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినిపిస్తుంది ఇక్కడ నుంచి. హాయ్ మై బేబీ. నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. హలో సే హలో హలో హలో. కానీ పెద్దవాళ్ళు రావాలంటే కొంచెం కష్టమే కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు తేకుండా మీరు ఓన్గా రావడానికి ట్రై చేయండి మీ ఓన్ డిస్క్ మీద. బికాజ్ మొత్తం కొండలు అన్నీ అట్లా ఉన్నాయి కాబట్టి. వాటర్ ఫాల్స్ అది అక్కడ చూసారా, అది బ్రిడ్జ్ అనమాట. మనకి కనిపిస్తుంది కదా, అది బ్రిడ్జ్ మంది. ట్రైన్ వచ్చేవే అనమాట. స్నానం చేసేటోళ్ళు స్నానం చేస్తుంది. ఫైనల్గా వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చేసాం. చూపిస్తా. వాటర్ ఫాల్స్ నాకు దిగాలంటే నాకు భయం కాబట్టి ఇక్కడ సో ఫైనల్గా అయితే లోపల కొంచెం దిగాను. క్లాత్లు తడిచిపోయినాయి. కానీ దిగిన వెంటనే చేపలు కాళ్ళు పట్టేస్తున్నాయి. చాలా భయం వేసింది నాకైతే. చాలా భయం వేసింది కాళ్ళు పట్టుకుంటే. విదిలించుకున్న వదలలే కాలు. మామూలుగానే నాకు భయము. వణికిపోయే. వాటర్ చల్లగా ఉంది. యాక్చువల్గా ఈ వాటర్ మనకి కర్ణాటక నుంచి వస్తుంది అనమాట. ఒక రివర్ నుంచి వస్తాయి అనమాట. మధ్యలో మనకి బ్రిడ్జ్ ఉంది. ట్రైన్లో వస్తున్నప్పుడు మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇట్లా నేను రావాలంటే మాత్రం కొంచెం కష్టం. బికాస్ చేపలు కాలు పట్టేసుకుంటాయి కాబట్టి. సో చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూసి మాత్రమే దిగడం మాత్రం వాళ్ళ కదా కాసేపు దిగాను. ఫైనల్లీ ఒక బోన్లోకి వచ్చి కూర్చున్నాను. బికాజ్ ఎందుకంటే వాటర్లో దిగుతుంటే ఫిష్లు వచ్చి కాలు పట్టేసుకుంటున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. నాకు నైట్లే ఆ లోపల నాకు వెళ్దామన్నా లైఫ్ జాకెట్ చేసుకున్నావు. ఇంపాసిబుల్ నాతో అయితే. మామూలుగా నేను పెడిక్యూర్లో మనకి చిన్న ఫిషెస్ ఉంటాయి కదా, కాళ్ళు పెట్టడానికి నాకు భయం. అట్లా ఇంత పెద్ద ఫిషెస్ కాలు పెట్టేసుకుంటున్నాను. గోవా నుంచి వాటర్ ఫాల్స్ ఏం చూస్తాం అనుకునేవాళ్ళు అంటే తెలంగాణలో లేవా ఆంధ్రలో లేవా అనుకుంటారు. కానీ వర్త్ అంతే. చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ దిగాను. నాకు టికెట్స్ కాలు పట్టేస్తున్నాయి. బయట వైపు దిగిపోయాను. సీరియస్ చాలా అంటే చాలా బాగుంది. జంగల్లో నుంచి రావడం కానీ వాటర్ ఫాల్స్ కానీ రియల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా లోతుగా ఉంది వాటర్ అయితే చల్లగా. పాము కూడా ఉంది కొండల మధ్యలో. చూసారా, అది విషపూరితమైన పామట. చూసారు కదా పాము. సో ఫైనల్గా ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నాకు ఈ ట్రిప్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనున్న బాగా దగ్గర నుంచి ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ 2.5 hours పట్టింది. అండ్ వాటర్ ఫాల్స్ జంగల్ నుంచి వాటర్ ఫాల్స్ రావడానికి 12 kilometers అనమాట. మనకి మన ఓన్ వెహికల్ ఉండి అలౌ చేయరు. ఓన్లీ వాళ్ళ వెహికల్లో మాత్రమే రావాలి. సో
సో వచ్చిన తర్వాత ఒక 1 కిలోమీటర్ అండ్ 1.5 to 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి వస్తుంది. కోతులు కనిపించాయి, తర్వాత పాము కనిపించాయి 2, కొంచెం డేంజరస్గా అనిపించింది, బట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ వాటర్ అయితే 365 days ఉంటుంది అనమాట. మనకి ఊళ్ళలో చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, చూద్దాం అనుకునే వాళ్ళకి మీరు పప్పులో కాలేసినట్టే ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయాలి. అంత బాగా అయిందనమాట ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా బాగా. వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయి, బట్ వాటర్ దిగుతుంటే చేపలు కాలు పట్టేస్తున్నాయి, కొంచెం భయం వేసింది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యాపీ హంసా ఛానల్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. మీ హంసా. బై ఆల్.